ఫైనలీ ఐల్ బి జాయినింగ్ ఇన్ మై న్యూ కంపెనీ టుడే. మన ఫస్ట్ డే కంపెనీలో. అండ్ నేనైతే ఇవాళ అయితే పొద్దున్నే లేచి ఇంకా ఫస్ట్ జిమ్కి వెళ్ళిపోయాను అనమాట. చాలా టైర్డ్ అండ్ స్లగ్గిష్ గా ఉండింది, బట్ స్టిల్ ఐ పుల్ మై సెల్ఫ్ ఇన్ టు ది జిమ్ అండ్ డిడ్ అ కిల్లర్ వర్కౌట్. మజా వచ్చింది వర్కౌట్ చేసిన తర్వాత. అండ్ అదొక బ్రెయిన్ లో బ్లడ్ రష్, ఆ ఒక డిఫరెంట్ కిక్ అన్నమాట. ఆ కిక్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ఇంటికి వచ్చి దన్నదన్న ఇంకా బ్రేక్ఫాస్ట్ తను ఇంకా బాక్స్ పెట్టించేసింది. ఇంకా రెడీ అయ్యి ఆఫీస్ కి స్టార్ట్ అయినా అనమాట. మెట్రోలో వెళ్దామని చెప్పి. ఇప్పుడు మనకి ఎల్లో లైన్ ఉంది డైరెక్ట్ ఇంటి నుంచి బెంగళూరులో. ఈ ఇంటి నుంచి లైక్ ఒక 10 minutes డిస్టెన్స్ లో మనకి మెట్రో స్టేషన్ ఉంది. ఇంకా మెట్రో ఎక్కేసి వెళ్తా అనమాట ఆఫీస్ కి నేను. కానీ ఈ స్టేషన్ నుంచి ఎవ్రీ 10 minutes కి ఒక ట్రైన్ ఉంది. అది నేను నిన్ననే చూసుకుంటే ఇంకా బెటర్ ఉండే. జస్ట్ నేను ఇట్లా వచ్చా, అలా పోతుంది ట్రైన్, మిస్ అయిపోయింది. ఇంకా ఇంకా రేపటి నుంచి కొంచెం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంటి నుంచి వాక్ వద్దామని ఆలోచిస్తున్నా, సో దట్ నా 10K స్టెప్స్ అయిపోతాయి. సో యా, దట్స్ ది థింగ్ అని ప్లాన్. కానీ ఎంత దూరం మనము, అది ఎంత తొందరగా బయలుదేరాలి ఏంటి అనేది ప్లానింగ్ చేసుకుంటూ చూడాలి. లైక్ అట్లీస్ట్ మనం ఒక 2-3 weeks ట్రావెల్ చేస్తే కానీ ప్రాపర్ ఐడియా రాదు. ఇంకా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎట్లా. కానీ నిన్న మొత్తం చాలా నర్వస్గా ఉండే అనమాట. ఇట్స్ లైక్ నేను మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 9 months తర్వాత. సో 9 months వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను కంప్లీట్ గా. అండ్ ఇట్లా ఆఫీస్కి వెళ్ళడం అట్లేం లేకుండే, కంప్లీట్ రిమోట్ జాబ్. ఇంకా లాగిన్ అయ్యే టైంకి ముందర లేచి రెడీ అయ్యి వెళ్ళేవాడిని, వర్క్ స్టార్ట్ చేసేవాడిని. జస్ట్ అట్లా ఒక 1-2 minutes ముందర లేచి ఇంకా లాగిన్ టైం ఉందనగా. లేదా ఒక్కొక్కసారి ఇంకా జిమ్కి వెళ్ళిపోయి జిమ్ లో వర్కౌట్ చేసేసుకొని, అండ్ మీటింగ్ ఉంటే అక్కడే మీటింగ్ చేసుకొని, అక్కడ యాక్చువల్లీ ఒక చిన్న వర్క్ స్పేస్ కూడా ఉందన్నమాట జిమ్ లో. సో అక్కడే ఇంకా వర్కౌట్. అండ్ అక్కడే మనకి క్యాంటీన్ కూడా ఉందన్నమాట, చిన్న క్యాంటీన్. ఆ క్యాంటీన్ లో ఫుడ్ తినేసి ఇంకా అక్కడే ఫస్ట్ మీటింగ్ తీసుకొని దెన్ ఇంటికి వెళ్ళేవాడిని. దట్ వాస్ టూ మచ్ కంఫర్టబుల్ ఫర్ మీ. కరెక్ట్ గా చెప్పాలి అంటే చాలా టూ మచ్ కంఫర్ట్ అది. అండ్ ఇప్పుడు అగైన్ వీఆర్ బ్యాక్ టు హసల్ బసల్ మోడ్. లేచి రెడీ అయ్యి ప్లాన్ చేసుకొని అన్ని ఒక 10 minutes ముందరగా ప్లాన్ చేసుకొని 10-15 minutes ఇంకా పరిగెత్తే లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బట్ ఐ థింక్ ఇంత టీడీఎస్ ఉండకపోవచ్చు, బికాస్ మనకి 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని చెప్పారు. కానీ ఇంకా వర్క్ టైమింగ్స్ అవేం సెట్ కాలేదు. అండ్ మెయిన్ మెట్రో ఉంది కాబట్టి మెట్రోలో మనం కంఫర్టబుల్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లే కొంచెం అలవాటు అయిపోతుంది వ్లాగింగ్ కూడా. ఇంకా మెట్రో స్టేషన్ వ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదే ఫోన్ లో కంటిన్యూ చేయాలా లేకపోతే ఐఫోన్ తీసుకోవాలని చెప్పి ఒక చిన్న జిల స్టార్ట్ అయింది. సో నా దగ్గర ఆస్మో పాకెట్ 2 కూడా ఉంది. ఇంకా దాన్ని ఎలా క్యారీ చేయాలి, ఏం చేయాలి అనేది ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. లైక్ మనం ఏదైనా వాడే కొద్దీ ఐడియా వస్తుంది. ఐడియా ఎట్లా ఏంది, ఎట్లా మేనేజ్ చేసుకోవాలని. మనం దాన్ని ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయకుండా అన్ని ఊరికి గాల్లో ప్లాన్లు వేస్తే ఏవి వర్కౌట్ కావన్నమాట. ఇది నా సాలిడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా రేపటి నుంచి ఐ విల్ ట్రై టు మేక్ షూర్ దట్ ఐ క్యారీ ఆస్మో పాకెట్ అలాంగ్ విత్ మీ, సో దట్ ఆడియో కూడా క్లియర్ గా బాగుంటది. అందులో ఆడియో మనకి చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ, ఎయిర్ ఫ్లో కానీ, ఇవన్నీ ఎక్కువ హారన్ సౌండ్లు కానీ అవేమి వినిపించవు. మాట్లాడుతుంటే కూడా కొంచెం యాంగ్జైటీగా ఉంది, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. సో అందుకే ఫాస్ట్గా మాట్లాడుతున్నంత రిలాక్స్డ్ గా కాకుండా వెళ్ళి ఇంకా జాయిన్ అయిన తర్వాత అక్కడ జరిగే విషయాలన్నీ మీకు ఈవినింగ్ కల్లా షేర్ చేస్తా వీడియోలో. ప్లేస్ అయ్యా అంటే జాబ్ వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ టీమ్ అగైన్ విచ్ ఐల్ బి వర్కింగ్ కంటిన్యూగా. ఎన్ని ఇయర్స్ చేస్తానో తెలియదు, బట్ అదొక రకమైన హ్యాపీనెస్ ఉంది, అదొక టైప్ ఆఫ్ టెన్షన్ ఉంది. అండ్ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక థాట్ ఒకటి ఉంది. బికాస్ బయటకు వెళ్ళి మళ్ళీ వస్తున్నాం కాబట్టి అసలు కంప్లీట్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట.
ఈ డే పాస్ అయ్యేంత వరకు ఈ మైండ్ లో ఎట్లా ఏదో ఒకటి మైండ్ పరిగెడుతూనే ఉంటది ఇంకా. అబ్బా అబ్బా అబ్బా. బట్ వన్ హెల్ ఆఫ్ ఎ రైట్ విత్ ఇన్ 1 year. ఎక్సైట్మెంట్, ఈ ఫీలింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడం వల్ల నా మైండ్ చాలా కామ్ అవుతుంది. ఇట్స్ రియలీ హెల్పింగ్ మీ. ఫస్ట్ డే అయితే చాలా మంచిగా జరిగింది. అండ్ నా మేనేజర్ని కూడా కలిశాను ఈరోజు డైరెక్ట్గా. స్టిల్ వర్క్ టైమింగ్స్ అది కొంచెం అండర్ డిస్కషన్లోనే ఉంది. ఎందుకంటే మనం జాయిన్ అయింది ఈ రోజే కదా, స్లోగా ఇంకా ఏ విషయం చెప్తా అన్నారు. బట్ మనకి ఉన్న ఫ్లెక్సిబిలిటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, లేదా ఆఫీస్కి రావచ్చు. బట్ అట్లీస్ట్ వీక్కి 2 days అయితే అటెండ్ అవ్వాలి ఆఫీస్. ఈరోజు అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే, మార్నింగ్ ఇంకా తొందరగా పులావ్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని, ఆ పెట్టేటప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ స్టీమింగ్ హాట్ ఉండే అనమాట రైస్. ఆ స్టీమింగ్ హాట్ ఉండడం వల్ల అదేమైందంటే మొత్తం మూత ఎంత టైట్ అని ఏం చేయలేం. మైక్ మర్చిపోయాం కదా ఈరోజు, మొత్తం అన్ని ఇంకా రికార్డ్ అవుతాయి ఇందులోకి. నాయిస్ మొత్తం రికార్డ్ అవుతుంది. ఆ మూత ఫుల్ విషయానికి వస్తే, ఆ మూత మొత్తం ఎంత టైట్ అంటే అంత టైట్. నా ఫుల్ బలం పెట్టినా సరే ఆ మూత ఓపెన్ కాలే. నేను ఇంకా అక్కడికి ఎఫిటీరియా వాళ్ళకి ఇచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేయించడానికి ట్రై చేశాను అనమాట. బట్ స్టిల్ దట్ డెంట్ వర్క్. ఇంకా మొత్తానికి అక్కడే ఒక మీల్స్ ఉంటే మీల్స్ తీసుకొని ఇంకా లంచ్ కంప్లీట్ చేసి, అట్లా లంచ్ కంప్లీట్ చేసుకొని దెన్ ఇంకా ల్యాప్టాప్ అది ఇచ్చారు. ఇంక వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత దెన్ అన్ని జనరల్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ మొత్తం చేసుకొని ఇంకా ఫినిష్ అయిపోయి ఇప్పుడు ఇంటికి బయలుదేరా. బట్ ఇట్స్ అన్ ఆసమ్ డే యాక్చువల్లీ, చాలా మెమరబుల్ డే. అండ్ బేసికల్గా ఈ జాబ్ మారిన తర్వాత ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యునో ఒక పెద్ద కంపెనీలో మళ్ళీ వచ్చి పడ్డాను, మళ్ళీ జాయిన్ అయ్యాను. అండ్ ఇక్కడ నుంచి మనం ఎలా గ్రో అవ్వాలి అనేది మనం ఒక రూట్ మ్యాప్ వేసుకొని, అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 2 years లో మన గ్రోత్ ఎలా ఉండాలని చెప్పి, మన గ్రోత్ ఎట్లా ఉండాలని చెప్పి ఇంకా మనమే డిజైన్ చేసుకొని ఈ నెక్స్ట్ 2 years కి, అండ్ వీ షుడ్ బి వర్కింగ్ ఆన్ టువర్డ్స్ దట్ గోల్.